గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను మీ ఆఫీసర్, మీరు నా సబార్డినేట్స్ లా కాకుండా మనమంతా ఒక టీం లాగా ఏర్పడి ఈ కేసు డీల్ చేయాలి. మనం చేయబోయే ఆపరేషన్ కి ఏదైనా పేరు పెడితే ఎలా ఉంటుంది మేడం? తెలిసి తెలియకుండా ఆపరేషన్ చేస్తే పేషెంట్ చస్తాడరా. మేడం కి మనం కోఆపరేషన్ చేద్దాం, అది చాలు. జగన్, ఆ కార్నర్ సీట్ లో ఉన్న అతను అప్పటి నుంచి మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎవరతను? ఎస్ఐ లారెన్స్ డిసోజా. అతను మనల్ని ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నాడు? ఒక అబ్జర్వ్ చేయడమే కాదు మేడం, మీరేం ఆర్డర్ ఇస్తే తనకు అదే కావాలంటున్నాడు. అంతేనా? ఇంకేమన్నా? అంటే ఓ 50 రూపీస్ ఇచ్చారు మేడం. మీరేం మాట్లాడుకున్నారు విని చెప్పమంటున్నాడు. ఓ, అయితే మాకు 3 క్యారెట్ జ్యూస్ విత్ షుగర్, ఎస్ మేడం. అతనికి అదే జ్యూస్ విత్ కొంచెం కారం. ఓకే మేడం. మీది అసలే జాలిగుండే. చూడబాయా, సార్ కొంచెం కారం కాదు, 4 స్పూన్లు కారమే. అలాగే సార్. అదే చేతోటి కొంచెం పెనాయిల్ కూడా టేస్ట్ బాగుంటుంది. అలాగే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. బేరర్ సార్, కమ్ హియర్. ఓకే, కేస్ డీటెయిల్స్ వెళ్లే ముందు మీ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా? మిస్టర్ ముద్దుకృష్ణ, మీకు పెళ్ళైందా? ఇంకా కాలేదు మేడం, ఇప్పట్లో చేసుకునే ఉద్దేశం కూడా లేదు. అలాగా. మరి జగన్, మీకు పెళ్ళైందా? ఐఎమ్ వెరీ సారీ సార్. అదేమిటి, పెళ్లి కాలేదని మామూలుగా చెప్పొచ్చుగా? ఏ ప్రశ్న అయితే వేయకూడదు అదే ప్రశ్న వేశాం. పెళ్లి విషయం ఎవరిని ఎత్తే చాలు వాడు అలా పిచ్చి కుక్కలా అరుస్తాడు. ఏ, పెళ్ళంటే ఇష్టం లేదా? అందరిలాగే అతను ఒక అమ్మాయిని పవిత్రంగా పెళ్లి No. చేసుకున్నాడు. నా ఫ్లాష్ బ్యాక్ ఎవరు చెప్పడానికి లేదు, నేనే చెప్పుకుంటాను. అందరిలాగే నేను పరమ పవిత్రంగా తాళిపుట్టును మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఆగు. నువ్వు ప్రేమించిన వాడి పేరేంటి? అబ్బే, నేనెవరిని ప్రేమించలేదండి. అబద్ధం చెప్పే ఆడవాళ్ళంటే నాకు అసహ్యం. నిజం చెప్పు. నిజంగా నేనెవ్వరిని ప్రేమించలేదండి. నువ్వు ప్రేమించావన్న విషయం నా కాళ్ళ మీద పడ్డ నీ కన్నీటి బొట్లే చెప్తున్నాయి. చెప్పు చెప్పు. మన జీవితాలు కూడా అలా ముక్కలు కాకుండా ఉండాలని అడుగుతున్నాను. చెప్పు. ప్రేమించిన మాట నిజమే, కానీ ఇప్పుడు మీతో నాకు పెళ్ళైంది కదా. ఒక్కడిని ప్రేమించి ఇంకొకడిని పెళ్లి చేసుకోవటం న్యాయమా? ఏం చేయమంటారు? మా వాళ్ళు మిమ్మల్నే పెళ్లి చేసుకోమన్నారు, లేకపోతే చచ్చిపోతామని బెదిరించారు. తల్లిదండ్రుల్ని చంపుకోలేక మనసును చంపుకున్నావా? పిచ్చి పిల్ల. కన్నవాడిని నేను అర్థం చేసుకున్నా చేసుకోపోయినా కట్టుకున్నవాడిని నేను అర్థం చేసుకున్నాను. పద. చూసావా, ఇక్కడ కూడా ఒక కప్పు పగిలింది. మీ ఇద్దరు విడివిడిగా ఉంటే ఇంటి కప్పులే పగిలిపోతాయి. అబ్బాస్, నీ ప్రియురాల్ని తీసుకొచ్చాను. హ్యాపీగా కాపురం చేసుకోండి. ఆవిడ నా ప్రియురాలు కాదు, మీ భార్య. ఆవిడ నా భార్య కాకముందే నీ ప్రేయసి. నిజమే, నా ప్రేయసి మీ భార్య కావచ్చు. మీ భార్య ఎప్పటికీ నా ప్రేయసి కాలేదు. అబ్బాస్, అంటే ఏంటి నువ్వు అనేది? ఎప్పుడైతే ఆ మెళ్ళో మీరు తాళిపొట్టు కట్టారో అప్పుడే ఆవిడ మీకు సొంతం అయింది. అది తాళిబొట్టు కాదు, కన్నీటి బొట్టు. ఏ బొట్టైనా హిందూ సంప్రదాయంలో దానికి ఉన్న విలువ అంతా ఇంత కాదు. తాడుదే ఉందిలే తమ్ముడు. మొలక్ కడితే మొలతాడవుతుంది, ఖైదీ మెళ్ళో కడితే ఉరితాడవుతుంది, పశువు కడితే పలుపు తాడవుతుంది, అదే పడత కడితే పసుపు తాడవుతుంది. నువ్వు తాళి గురించి చాంతాడంత డైలాగ్ చెప్పినా తాళిని ఎగతాళి చేసే సంస్కృతికి నేను సిద్ధంగా లేను. అబ్బాస్, నువ్వు ఆమె గుండెల మీద ఉన్న మంగళసూత్రానికి విలువిస్తున్నావు, కానీ నేను ఆమె గుండెలో ఉన్న నీకు విలువిస్తున్నాను. ఒకసారి పెళ్ళయ్యాక భార్య భర్తకి అంకితం కావాలి. నేను వేసిన ఈ 3 ముళ్ళు ఈవిడ జీవితానికి చిక్కుముళ్ళు కాకూడదు. ఎస్. ఆగండి, ఏమిటి మీరు చేసిన పని? నో నో నో. ఒకటి, 2. నేను తుడుస్తాను. ట్రాజెడీ నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజెడీ. నువ్వు అనుకున్న ఒకటి
జరిగిందొకటి ట్రాజెడీ నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజెడీ తన పెళ్లికి ముందే కిస్సా ఉంటే ట్రాజెడీ ఫస్ట్ నైటే బెరిసి కొట్టితే ట్రాజెడీ చిక్కిన చిన్నది చేయి జారితే ట్రాజెడీ భార్య దూరమై భ్రష్టు పడితేనే ట్రాజెడీ ట్రాజెడీ కట్టిన తాళిని విప్పిన నైపే ట్రాజెడీ బెల్లం పెళ్లికి హారతి పడితే ట్రాజెడీ తన నానానే నానానే ట్రాజెడీ నువ్వు అనుకుందొకటి జరిగిందొకటి ట్రాజెడీ నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజెడీ ఎల్లబాయ్ బాబు నీకు దండం పెడతాను వెళ్ళు నువ్వు వచ్చే ఇక్కడ ఉంటే పట్టుకునేలా ఉన్నాడు. జగన్ ప్రతి మొగాడు నీలాగే ఆడదాని మనసుని అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. యు ఆర్ రియలీ గ్రేట్. ఐ లైక్ యూ సో మచ్.